వచ్చిండే మనిషి ఎవరన్నా కానీ వాళ్ళ ఇంట్లోనే కానీ వాళ్ళ బిడ్డలు కానీ వాళ్ళ భార్య కానీ వాళ్ళకి తెలిసిన వాళ్ళు కానీ ఏ నూనెతో అన్నా కానీ మనం ఫలాని నూనె ఫలాని తైలము అని పేరు పెట్టాల్సిన అవసరం లేదు. ఇట్లా తీడే కొద్దీ ఆటోమేటిక్గా లూజ్ పడిపోతాయి. నేను అంటా ఉండే విషయం ఎందుకంటే చెయ్యి లూజ్ అయిపోతే, నరాలు లూజ్ అయిపోతే రక్త ప్రవాహం ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ఆటోమేటిక్గా చెయ్యి అనేది వచ్చేస్తుంది. అర్థమవుతుంది. మనము 24 గంటలు ఇంజక్షన్లు, 24 గంటలు బాటర్లు, 24 గంటలు పసురు ఇచ్చి కూడా మీకు ప్రతిరోజు నేను చేస్తా ఉన్నాను. అర్థమవుతుంది. పసురు మీద నేను వదల మిమ్మల్ని. మనం కాలుకు తిండాము, చేతికి తిడతాం, మనం తిండి లూజ్ అవుతాం. నేను పసురు ఎందుకు? రక్త కణాలు పెంచేదానికోసము, రక్త ప్రవాహం జరిగేదానికోసం మాత్రమే పసురు. మనం ఇట్లా కీడే కొద్దీ, ఉంటలు నలిగే కొద్దీ నీకు చెయ్యి అనేది రిలీజ్ అయితే వస్తుంది. గడ్డ నువ్వు అనుమా చెత్త ఇట్లాను ఎన్నుండాయి మా గడ్డలో. ఈ గడ్డలు ఎప్పుడైతే ఇది రిలీజ్ అవుతాయో అప్పుడు నీకు చెయ్యి రిలీజ్ అయ్యేది బా. ప్రతి నరము అర్థమవుతుంది. పెద్దప్ప మన ఇంట్లో లైట్ కు ఒక వైర్ చూసిపోతేనే లైట్ పడుతుందే. ఎందుకు పడచ్చు కదా, అన్ని వైర్లు ఉంటాయి కదా, ఒక వైర్ ఎందుకు? అదే మాదిరిగా మన నరాలలో ఒక్క నరము నీకు రక్తం జరగకపోయినా కూడా నీకు చెయ్యి అనేది పని చేయదు. ఒక్క నరమే చాలు. నీకు ఎన్ని నరాలు గడ్డలు కట్టినాయ్యా? ఈ నరాలన్నీ వీడుకోవాలా. చూడు ఈ రక్తం ఎప్పుడైతే పగిలిపోతుందో గడ్డలు పగిలిపోతే అప్పుడు ఎర్రగా అయ్యేది. మళ్ళీ 2 రోజులు మామూలు, ముందు కూడా ఇంతే కదా. ఇది పెద్ద అయ్యప్ప, నేను చచ్చిపోతా స్వామి. ఫస్ట్ రోజు ఏమన్నావు? కాలు వచ్చే రోజు కత్తి ఎన్ని మనిందే ఫస్ట్ లో అంటివే. మళ్ళీ నిన్నేమంటివి? నేను చచ్చిపోతా స్వామి అంటావు. నువ్వు చచ్చిపోయేదానికోసమా నీకు కష్టపడతా ఉండేది ఇంత దూరం వచ్చా? కొన్ని నిన్ను చంపేసేదానికోసమా? ఏమ్మా అన్నాడా లేదమ్మా? మళ్ళా లేచి నిలబడా, మీరంతా నొగితిరి. ఈయన నొగా అప్పుడు కడుపున అన్నం ఎంత అట్టే పాడేది. ఇద్దరు ఒకరికొకరు వేసుకునేది. ఇప్పటికైతే నా వైద్యంలో మీకు న్యాయం అందుకే చూపించుకొని పదాము మీకైతే అడ్డం జరగల. అందులో మీకైతే రిజల్ట్ రాకుండా అయితే లేదు కదా. చాలా మేలు పని, అంత మార్పు వచ్చిందని. చాలు.